ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనము. కాలమును బట్టి చూస్తే కొన్ని ఋతువులో ఆకులు చిగురించడం, మరికొన్ని ఋతువుల్లో చూస్తే ఆకులు వాడిపోవడం, రాలిపోవడం జరుగుతుంటాయి. కొన్ని భయంకరమైన సంఘటనలు అంటే తుఫానులు, సుడిగాళ్ళు, వరదలు వంటి వాటి వలన కూడా కేవలము ఆకులు రాలడం మాత్రమే కాదు, కానీ కొన్ని వృక్షాలు వ్రేలుతో పాటు పెగిలించడం చూస్తుంటాము. జీవిత కాలంలో కూడా ఎదురయ్యే ఉపద్రవాలకు, శ్రమలకు, తుఫాను వంటి ఆటంకాలకు, శోధనకు ఎందరో వాడిపోయి, ఎండిపోయి రాలిపోతుంటారు. అయితే యేసుక్రీస్తు అను నీటి యోరన నాటబడిన వ్యక్తి ఎటువంటి పరిస్థితులు చుట్టుముట్టినా వాడిపోరు, ఎండిపోరు, కదిలింపబడరు. శ్రమలు, కష్టాలు, తుఫాను వంటి శోధనలు, అనుభవాలు మన జీవితాలలో 2 రకాలుగా పనిచేస్తాయి. మొదటిగా వాటి వలన మనము సరిచేయబడతాము. రెండవది అవి మన అభివృద్ధికి తోడ్పడతాయి. శ్రమలు మానవుని పరిశీలిస్తాయి. వీటిలో నిలవగలిగినప్పుడు ఆశీర్వాదము పొందుతాము. యోసేపునకు చిన్నతనంలో దేవుడు కలలో యోసేపు పన నిలవబడగా మిగిలిన పనులన్నీ యోసేపు పనులకు నమస్కరించినట్లు దర్శనము అనుగ్రహించెను. అయితే ఈ దర్శనం పొందిన తర్వాత యోసేపు జీవితమును గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 105వ కీర్తన ప్రకారము యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బంధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉండెను. ఈ విధముగా దేవుని పరిశోధనలో శ్రమలతో సాగిన యోసేపు జీవితము దేవుడు దర్శనంలో చూపించిన విధముగా మిక్కిలి హెచ్చింపబడెను. మానవులమైన మనము శ్రమ అనుభవమును పొందుటలేదు, కానీ మనల్ని సృజించిన దేవుడు కూడా మన నిమిత్తము అనేక శ్రమలు పొందెను. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అటువంటి ఫలభరితమైన జీవితమును మనము కలిగి ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.